జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అవే నన్ను బాబాయ్కి అసలు చాలా లేకుండా పోయింది. కొంచెం ఉంటే ఎంత ప్రమాదం జరగడేదో తెలుసా? ఇప్పుడు నాకేం కాలేదు కదే, గుడ్డు గీసుకుందంతే. ఈ మాత్రం దానికి ఎడతావేటే? నువ్వు అసలే మొండడివి. నీ అంత ధైర్యం నాకు ఉండాలిగా. అయినా వేర్నారాయణ బాబాయ్ అమ్మా నాన్నలకి గంట మాత్రమే సమయం ఇచ్చారు. ఈలోపు ఆయన అన్న బిడ్డలు ఎక్కడున్నారో చెప్పకపోతే ఆయన చేతుల్లో అమ్మా నాన్నల సాగు సూట ఖాయంరా. టెన్షన్ పడక చిట్టమ్మా, ఇదంతా ఎందుకు జరిగిందో తెలియదు కానీ ఈ సమస్యకి ఈ రోజుతో ఒక ముగింపు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎలా వస్తుంది బావా? వాళ్ళ అన్న కూతుళ్ళు ఎక్కడున్నారో మా అమ్మకో నాన్నకో తెలియదు కదా. తెలియకుండానే గంట సమయం అడిగారా? ఏటి బావా నువ్వు అనేది? అవును చిట్టమ్మా, మీ అమ్మా నాన్న వీరనారాయణ గారిని సమయం అడిగారంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆలోచన చేస్తారు. ఏదో రకంగా తెలివిగా తప్పించుకోవడం లేదా అబద్ధం చెప్పి వీరనారాయణని మోసం చేయడం. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు బావా. అమ్మా నాన్న, మనం ఇక్కడే ఉంటే వీరనారాయణ బాబాయ్ సంపెత్తాడు. వెళ్ళిపోదాం పదండి. తిరిగి తెల్లమా ఆడకో. ఆయన ఏమన్నా దేవుడేటి తల తీసి మూలేయడానికి? అమ్మా నీకేటి కాదు. మీరేటి చెప్పాలనుకుంటున్నారో ధైర్యంగా చెప్పండి. ఏం మాట్లాడుతున్నావే? అవతల వేర్నారాయణ బాబాయ్ మీ ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో కొత్త బట్టలు సింగారించుకోనమ్మంటావా? నేను కట్టుకోనే. అసలు నేను ఎందుకు కట్టుకోవాలి? అమ్మా, మీ అమ్మ నాన్న ఏం చెప్పినా నీ మంచికే చెప్తారని నువ్వు నమ్ముతావా లేదా? పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.